అందరికి పేరు పేరు నమస్కారాలు. సైబర్ క్రైమ్స్ పైన చాలాసారి మీ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది. అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను. కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు, మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇది మనము ప్రజల చైతన్యవంతం అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్, ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్, ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను, చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో ఎవరు కస్టమర్స్, వాళ్ళకి ఏం నష్టం అవుతుంది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఖచ్చితంగా బ్యాంక్ వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ని క్యాష్ చేసుకోవడానికి వస్తారు, లేదంటే గోల్డ్ పెట్టేసి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఏదో అన్యూజువల్ బిహేవియర్ ఉంటుంది. సో బ్యాంకర్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఏదో మన కస్టమర్ కాదా, ఏదో నడుస్తుంది, క్రోర్స్ ఆఫ్ టుగెదర్ మన కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడానికి లేదు. ఎవరు మోసపోతున్నారు, ఏమైతుందో ఆ కేసు పోలీస్ దృష్టికి తీసుకురావడము, లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడము, 1930 కి ఫోన్ చేయడం అనేది కూడా వాళ్ళు చేయాలి. కస్టమర్స్ కూడా కాపాడాల్సిన బాధ్యత బ్యాంకర్స్ పైన ఉంది. అట్లానే ప్రజలు కూడా ఏదో, ఎందుకంటే జరుగుతున్నావు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి అంతా చెప్తుంటే కూడా ఇంకా పబ్లిక్ మార్కెట్ లో పెడుతున్నారు. గోల్డ్ ట్రేడింగ్ అంటున్నారు, సిల్వర్ ట్రేడింగ్ అంటున్నారు, షేర్ ట్రేడింగ్ అంటున్నారు. కొంతమంది డిజిటల్ అరెస్ట్, ఇంకా కొంతమంది బలి అవుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరు పేరెంట్స్ ఓల్డ్ ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, ఎవరి దగ్గర చాలా డిపాజిట్స్ ఉంది, వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్, చిల్డ్రన్స్ కూడా మనము పేరెంట్స్ కూడా చెప్పాలి, ఎలాంటి క్లిక్స్ ని చేయవద్దు, ఏపీకే ఫైల్స్ వచ్చిన క్లిక్ చేయవద్దు, ఎవరు ఫోన్ చేసినా అటెండ్ కావద్దు, ఎవరు వీడియో కాల్ చేసినా అటెండ్ కావద్దు అని చెప్పి పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో అందరు కలిసి ఈ సైబర్ క్రైమ్ పైన పోరాడతాము, అందరు కూడా కలిసి చైతన్యవంతం తీసుకొస్తాను. అప్పుడే ఈ సైబర్ క్రైమ్ ఆగుతావు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి అందరు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ సిటీ పోలీస్.